విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో యాదవులకు జనాభా దామాషా నిష్పత్తి ప్రకారం వాటా ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు పిల్లి రామరాజు యాదవ్ అన్నారు. యాదవులు గొర్రెలు కాసే స్థాయి నుండి ఉన్నత విద్యావంతులుగా ఎదిగి అన్ని రంగాలలో ముందుండాలని అన్నారు. యాదవ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలోని యాదవులకు ఆదివారం నల్గొండ పట్టణంలోని యాదవ సంఘం భవనంలో రాజకీయ అవగాహన తరగతులు నిర్వహించారు. యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు బెల్లి నాగరాజు యాదవ్, ప్రధాన కార్యదర్శి నడ్డి బాలరాజు యాదవ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర నాయకుడు పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ యాదవ విద్యావంతుల వేదికను స్థాపించి రాష్ట్ర వ్యాప్తంగా యాదవులను చైతన్యం చేస్తున్న చలకాని వెంకట్ యాదవ్ కు ధన్యవాదాలు తెలిపారు. యాదవ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన సదస్సులకు పెద్ద సంఖ్యలో ఇచ్చేసి అవగాహన సదస్సులను విజయవంతం చేస్తున్న యాదవులకు అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమని, కులగణన పూర్తయితే ఎవరి వాటా ఎంతో తేల్చాల్సిన అవసరముందన్నారు. యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చలకాని వెంకట్ యాదవ్ మాట్లాడుతూ జనగణన కులగణనను చేర్చిన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలో కులగణన చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కులగణన పూర్తయిన తరువాత యాదవులకు ఏం చేస్తారనే విషయంపై రెండు పార్టీలు స్పష్టమైన విధి విధానాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత 75 ఏళ్లుగా జనాభా దామాషా ప్రకారం దక్కాల్సింది దక్కనందున యాదవ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో రాజకీయ అవగాహన తరగతులు ఏర్పాటు చేసి యాదవులను చైతన్యం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీర పంకజ్ యాదవ్, యాదవ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొబ్బల గోపాలకృష్ణ యాదవ్, దూదిమెట్ల శ్రీనివాస్ యాదవ్, ఎల్వి యాదవ్, అల్లివేణు యాదవ్, అల్లి సుభాష్ యాదవ్, పీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, ఏర్పుల రేణుక, లక్ష్మీనారాయణ యాదవ్, అల్లి సైదులు యాదవ్, చిరుబోయిన బాలరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. యాదవ విద్యావంతుల వేదిక రాజకీయ అవగాహన తరగతులను జిల్లా యాదవ సంఘ భవనంలో వ్యవస్థాపకులు యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు చలకాని వెంకట్ గారు రావడం, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు బెల్లి నాగరాజు గారి అధ్యక్షతన ఈరోజు పెద్ద ఎత్తున యాదవ సంఘ భవనంలో జిల్లా నుండి పెద్ద ఎత్తున యాదవ విద్యావంతుల వేదిక కార్యవర్గము మరి వారికి రాజకీయ అవగాహన శిక్షణ తరగతులను ప్రారంభించుకొని దాంట్లో ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో యాదవులకి జరుగుతున్నటువంటి మా వాటా మాకు ఇవ్వాలి రాజకీయంగా, ఉద్యోగాలలో, విద్యలో అని చెప్పేసి ఒక అవగాహన సదస్సును తరగతులను పెట్టడము, మరి యాదవులను చైతన్యపరిచే వేదిక ఈ యాదవ విద్యావంతుల వేదిక. ఇది 2020లో మరి వ్యవస్థాపన చేసుకొని అతి తక్కువ సమయంలోనే ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరి యాదవులను చైతన్యపరుస్తూ, ముఖ్యంగా మరి యాదవులు ఇంకా కూడా వెనుకబడి ఇంకా గొర్రెలు కాసుకునే పరిస్థితి నుండి మరి చదువుకొని విద్యావంతులు మరి రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలి, ఏ రంగాలలో ముందుకు పోవాలనే అంశాలను తీసుకొని మరి అవగాహన కల్పిస్తున్న ఈ వేదిక గొప్ప వేదిక, మరి విద్యావంతుల వేదిక. దానికి చలగాని వెంకటన్న గారు మరి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా సదస్సులను పెడుతూ ఇప్పటికీ 16 జిల్లాలు పూర్తి చేసుకొని మరి ఇప్పుడు నల్గొండ జిల్లాలో అవగాహన సదస్సును పెట్టారు. దీని పెద్ద ఎత్తున మరి వచ్చి ఇప్పుడు ఉదయం 10 గంటలకు ప్రారంభించుకొని ఇప్పటి వరకు మరి కొన్ని అంటే ఒక్కొక్కరికి ఒక సబ్జెక్ట్ ఇచ్చి ఆ సబ్జెక్టు మీద పూర్తి చైతన్యపరుస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు పాల్గొనడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ, అంటే ముఖ్యంగా రాజకీయంగా మరి దామాషా పద్ధతిలో మరి కులగణన ఇలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మరి దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణనను మరి ఐక్యవేదిక స్వాగతిస్తూ, ఇందులో మరి రేపు కులగణన పూర్తి అయిపోయిన తర్వాత అయితే వాటా ఎంత శాతం ఎంత ఉందో బయటికి వెలుబుచ్చాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఆ రోజు ఇచ్చినటువంటి 42% ఇస్తామని చెప్పేసి కులగణన చేసి ఈరోజు ఏ కులము ఎంత శాతం ఉందనేది ప్రకటించగలేదు. ఇప్పటివరకు క్లియర్గా స్పష్టమైనటువంటి లేదు. అందుకని దేశవ్యాప్తంగా ఒక జాతీయ పార్టీ మరి ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీసుకోవడం దీన్ని స్వాగతిస్తూ, ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీసీలలో ఉన్నటువంటి కులాలను మరి వారి ఎవరి శాతం వారికి అవకాశాలు కల్పించాలనేదే మరి ముఖ్యంగా ఈ ఐక్యవేదిక ఉద్దేశము. ముఖ్యంగా యాదవులను మరి ఉద్యోగాలలో విద్యావంతులుగా మరి ఎంతసేపు ఉన్న ఒక 10వ తరగతి వరకు చదువుకొని ఏదో చిన్న ఉద్యోగాలు, ఏదో ఒక 10,000 ఉద్యోగాలు చేస్తూ ఇంకా కూడా యాదవులు అవగాహన కల్పించకపోవడం వల్ల ఈరోజు మరి యాదవులు వెనుకబడిర్రు అని చెప్పేసి గుర్తించి ఇది వ్యవస్థాపన చేసి విద్యావంతుల వేదికను
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యాదవులను చైతన్యపరుస్తున్నటువంటి చలకాని వెంకటన్న గారికి మన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ దేశంలో జనగణనలో కులగణన చేర్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కులగణన చేపట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మా కృతజ్ఞతలు. ఈ ఇద్దరు కూడా కులగణన చేసిన తర్వాత జనాభా దామాషా పద్ధతిలో అన్ని కులాలతో పాటు యాదవులకు కూడా ఏం చేస్తారనేటువంటి విధి విధానాలను ప్రకటించాలని ఈ వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 75 ఏళ్ళుగా మా జనాభా దామాషా పద్ధతిలో మాకు ఏ రకమైన హక్కులు మేము పొందలేదు కాబట్టి మేము హక్కులు కోల్పోయినటువంటి అణిచివేత గురైనటువంటి మాకు మా సంగతి ఏంటని ప్రశ్నించడం కోసం ఈరోజు యాదవ్ విద్యావంతుల వేదిక అవగాహన తరగతులు ఏర్పాటు చేసుకొని అవగాహన తరగతుల్లో భాగంగా ఈ రాజ్యాంగ పరిధిలో వచ్చిన మా హక్కులు ఏమిటి, ఈ ప్రస్తుత కాంటెంపరీ పాలిటిక్స్ అంటే సమకాలీన రాజకీయాలలో మేము ఏం చేయాలనే విషయాలు చర్చించుకున్నాము. కాబట్టి రాబోయే రోజులలో జాతీయ ప్రాంతీయ రాజకీయ పార్టీలు తప్పనిసరిగా మీరు యాదవుల యొక్క పరిస్థితి ఏంటని ఆలోచించకుండా జనాభా దామాషా పద్ధతిలో మా వాటా మా కోటా మాకు అందకపోయినా తప్పకుండా పెద్ద ఎత్తున యాదవ జాతి చైతన్యవంతులై తిరగబడుతుందని చెప్పి అది మీకే నష్టం అని చెప్పి మరొకసారి వారికి తెలియజేస్తున్నాను. ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్ర యాదవ భవన్లో యాదవ విద్యావంత వేదిక ఆధ్వర్యంలో యాదవులకు రాజకీయ శిక్షణ తరగతులు మరియు విద్యావంత వేదిక నల్లగొండ జిల్లా నూతన కమిటీ ఎన్నిక కోసం ఏర్పడే కార్యక్రమం. ముఖ్యంగా ప్రధానంగా ఈరోజు వక్తలు కానీ యాదవ మేధావులు కానీ విద్యావంతులు కానీ కోరుకున్న ఒకటే, యాదవ విద్యావంత ప్లాట్ఫామ్ అనేది కేవలం యాదవులకు విద్య ఉద్యోగాలు రాజకీయాల్లో పూర్తిగా 100% యాదవ్ సపోర్ట్ చేస్తుంది. ఎక్కడైనా ఏ పార్టీలో ఉన్నా కూడా మన యాదవ్ సపోర్ట్ చేస్తే విద్యావంత వేదిక ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని విధాలుగా సహకరిస్తుంది. దీనికి విద్యావంత వేదిక అన్ని విషయాల్లో ఎలాంటి సహాయం చేసే విషయంలో కానీ స్కాలర్షిప్లు కానీ ఇంకోవరైనా పేద విద్యార్థుల సహాయం కానీ రాజకీయాల్లో మనలో ముందుకు పోతుంటే కానీ మేము ఎన్నిదండగా ఉంటాం. మా విద్యావంత వేదిక ఎల్లప్పుడూ వాళ్ళు సహకరిస్తారు. పెద్దలైన చలకాని వెంకటన్న యాదవ్ గారు మరియు పిల్లి రామరాజు అన్నయ్య గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఎందుకంటే మా హక్కులు మా వాటి కోసం పోరాడుతారు వాళ్ళు. వాళ్ళకి అన్ని వేళలో మేము అన్ని గ్రామాల తరఫున సపోర్ట్ ఉంటాం, వాళ్ళందరికీ సహకరిస్తామని మనవి చేసుకుంటున్నాం.